భ్రష్టు పట్టిన సమకాలీన రాజకీయాల్లోకి కొత్తవారు వస్తుంటే ఎందుకు ప్రజలు ఆదరించడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఎందుకంటే నేడు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకిచ్చిన పంచాయతీరాజ్ శాఖ ద్వారా పంచాయతీల రూపురేఖలే మార్చిస్తున్నారు. అక్కడ ఢిల్లీలో నాడు కేజ్రీవాల్ను గెలిపించుకున్న ప్రజలు ఎన్నో అద్భుతాలు చూశారు. కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకింత భిన్నమైన పరిస్థితులున్నాయి? ప్రజల్లో చైతన్యం లేదా? లేక పవన్ కళ్యాణ్ చెప్పినట్టు కులాలు, మతాలు, పార్టీలనే రాతిగోడలు కట్టుకొని ఎవరి కుంపట్లు వారు రాజేసుకుంటూ కొత్తవారికి అవకాశం ఇవ్వడం లేదా? కానీ ఏపీలో మార్పు వచ్చేసింది. తాను చేయాలనుకున్నదాన్ని ధైర్యంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఇక ప్రజల్లోనే మార్పు రావాల్సి ఉంది. ఇప్పుడు ప్రజలే ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఒకసారి వీరిని చూడండి. ఐఏఎస్ చదివి ప్రజలకు సేవ చేయాలన్న సత్సంకల్పంతో లోక్ సత్తా పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన జయప్రకాష్ నారాయణని ఆదరించలేదు. ఆయనిప్పుడు విశ్లేషణలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. నిజాయితీ నిప్పు అని చెప్పే కొన్ని మీడియా సంస్థలు ఆయన్నెందుకు భుజానికి ఎత్తుకోలేదనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక ఐపీఎస్ చదివి ఎంతో ధైర్యంగా బడా బాబులని పట్టుకొని నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన జేడి లక్ష్మీనారాయణ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తే విశాఖపట్నంలో ఓడించారు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. తెలంగాణలో చూస్తే మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తే ఆయన్ని ఓడించారు. ఇప్పుడైనా బీఆర్ఎస్లో చేరిపోయారు. ఇక అన్నింటికీ మించి నేటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలపై అచంచలమైన విశ్వాసంతో 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఆయన్ని 2 చోట్ల ఓడించారు. ఆ రోజు ఏమన్నారో అందరికీ గుర్తుంది కదా. నాకు అలవాటు అయిపోయింది, మీరు నన్ను ఆపితే నేను బయటకు వస్తా, నువ్వు పీకే నేను మళ్ళీ మొలుస్తా, నువ్వు తొక్కే నేను మళ్ళీ లేస్తా, మీకు అలుపేరగానే యుద్ధం ఇస్తాం. 100కి 100 స్ట్రైక్ రేట్తో 21 స్థానాల్లో పోటీ చేసి 21 చోట్ల గెలిచారు. 2 ఎంపీ స్థానాల్లో గెలిచారు. నేడు కుల మతాలపై చట్టసభల్లో మాట్లాడేందుకే భయపడే స్థితి నుంచి నాయకుల్ని, ప్రజా ప్రతినిధుల్ని, ప్రజల్ని బయటకు తీసుకొచ్చారు. ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా. అందరినీ ఆలోచింపచేసేలా చేశారు. ఇది నాయకుడంటే, ఇది నడిపించేవాడంటే, ఇది నిజాయితీ అంటే, ఇది నిజం చెప్పడం అంటే, ఇది గట్స్ అంటే ఆలోచించండి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కొత్త వారిని ఎందుకు గెలిపించుకోలేకపోతున్నాం? మరి దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందా? ఒకసారి చూడండి. ఐఏఎస్ అధికారిగా పనిచేసిన అజిత్ జోగి ఛత్తీస్గఢ్ మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 3 సార్లు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించారు. ఆదాయ పన్ను శాఖాధికారిగా పనిచేసి ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఐఏఎస్ క్యాడర్లో కేంద్ర హోం కార్యదర్శిగా పనిచేసిన ఆర్కే సింగ్ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి బీజేపీలో చేరారు. అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. యశ్వంత్ సిన్హా, ఈయన అందరికీ తెలిసిన వ్యక్తి. ఐఏఎస్ అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. కె అన్నామలై ఐపీఎస్ అధికారిగా పనిచేశారు. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ నాయకుడిగా చురుగ్గా ఉన్నారు. శశికాంత్ సెంథిల్ తమిళనాడుకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. తన పదవికి రాజీనామా చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. కేరళకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై తదనంతరం కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆర్ నటరాజ్, ఈయన కూడా తమిళనాడుకు చెందిన ఐపీఎస్ అధికారి. డీజీపీగా చేసి రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మైలాపూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంకా ఎంతోమంది ఉన్నత విద్యావంతులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారు. మరి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎందుకిలా జరగడం లేదనేది అందరూ ఆలోచించాల్సిన విషయం.